నమస్కారం స్నేహితులారా. మేషరాశి వారికి ఇది ఒక సంచలన వార్త. మే నెలలో మీ తలరాతను మార్చబోయే అద్భుత గడియలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు అన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైనది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మే నెలలో కేవలం 2 వస్తువులను మీ జేబులో ఉంచుకోండి. అంతే. ఏది కోరుకుంటే అది మీ సొంతమవుతుంది. ఇన్నాళ్ళు మీకు దక్కకుండా దూరంగా వెళ్ళిపోయిన అదృష్టం మీ వైపుకు పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. కారు, బంగ్లా, ఐశ్వర్యం, ఇలా మీరు కలగన్న ప్రతి కోరిక తీరబోతుంది. మేషరాశి వారు ఈరోజు సాయంత్రం 5:50 తర్వాత ఈ 2 వస్తువులను మీ దగ్గర ఉంచుకుంటే చాలు. ఈ ప్రపంచమే మీ ముందు తల వంచుతుంది. మీరు దేనికోసమైతే ఇన్నాళ్ళు ఆరాటపడుతున్నారో అది మీ సొంతమవుతుంది. ధనం, వాహనయోగం, ప్రేమ, ఇలా మీరు ఆశించిన ప్రతిదీ మీకు లభిస్తుంది. ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ నిజం తెలిసాక మీరే అంటారు, నా అదృష్టం మారిపోయింది అని. స్నేహితులారా, ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని కష్టాల ఊబిలోకి నెట్టివేస్తాయి. మనం వెళ్ళే దారి సరైనది కానప్పుడు గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యమవుతుంది. గత కొంతకాలంగా మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు. అందుకే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఈ రహస్యం మీ జీవితంలో ఒక రామబాణంలా పనిచేస్తుంది. వచ్చే 24 గంటల నుండి 48 గంటల్లోపు మీ జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది. ఈ 2 వస్తువులను ఏదో ఒక మామూలు వస్తువులని తక్కువ అంచనా వేయకండి. ఇందులో ఈ బ్రహ్మాండంలోనే శక్తిని మీ వైపుకు తిప్పుకోగల శక్తి ఉంది. మీకు భగవంతుడిపై పరిపూర్ణమైన నమ్మకం ఉన్నప్పుడు ఆ ఫలితం దక్కుతుంది. భగవంతుడు మనకు ఎన్నో రూపాలలో సంకేతాలు ఇస్తూ ఉంటాడు. కానీ మనం వాటిని గమనించకుండా నిర్లక్ష్యం చేస్తాం. మీకు దైవశక్తిపై నమ్మకం ఉంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మనస్ఫూర్తిగా నమో వెంకటేశాయ అని 3 సార్లు కామెంట్ చేయండి. ఆ దైవం యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి. ఈ 2 వస్తువులను ఏదో సామాన్య వస్తువులని తక్కువ అంచనా వేయకండి. ఇందులో ఈ బ్రహ్మాండంలోని శక్తినే మీ వైపుకు తిప్పుకోగల శక్తి ఉంది. మీరు దీనిపై రాజ్యాధికారం చలాయిస్తారు. ఈ ప్రపంచమే మీ ముందు తల వంచుతుంది. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, ఇది ఒక గ్యారెంటీ. అయితే నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు పూర్తి విధి విధానాలతో చెయ్యాలి. ఏదో తమాషాకు మాత్రం తీసుకోకండి. మీరు పూర్తి విశ్వాసంతో చేసినప్పుడే ఆ భగవంతుడు మీకు తగిన ఫలితాన్ని ఇస్తాడు. చాలాసార్లు భగవంతుడు మన జీవితంలో కొన్ని చిన్న చిన్న సంకేతాలను పంపిస్తూ ఉంటాడు. కానీ మనం వాటిని చిన్నవిగా భావించి పట్టించుకోము. ఆ తర్వాత బాధపడతాం. భగవంతుడు మీకు అనేక రకాల రూపాలలో సంకేతాలను పంపవచ్చు. లేదా ఎవరినైనా ఒక వ్యక్తిని నిమిత్తమాత్రంగా మీ వద్దకు పంపవచ్చు. ఆ సంకేతాన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే మీ జీవితం మారడం మొదలవుతుంది. మీకు ఈ విషయాలపై నమ్మకం ఉంటే, ఆ దైవాశీస్సులు పొందాలని ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో ఓ దైవమా, నాకు నీపై పూర్తిగా నమ్మకం ఉంది అని మనస్ఫూర్తిగా రాయండి. మీరు రాసే ఆ మాటే మీ మొరను ఆ భగవంతుడు పాదాల చెంతకు చేరుస్తుంది. వచ్చే 24 గంటల నుండి 48 గంటలలోపు మీకు ఏదో ఒక శుభవార్త తప్పకుండా అందుతుంది. మనసులో శ్రద్ధ ఉన్నవారు మాత్రమే ఈ పని చేయండి. అలాగే ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. దీనివల్ల ఆ దైవం కూడా ప్రసన్నమవుతారు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు సాయంత్రం 5:50 తర్వాత మీ జాతకంలో రాహువు తన స్థానాన్ని మారుస్తున్నాడు. దీనివలన మీకు 4 దిక్కుల నుండి భారీ లాభాలు కలుగుతాయి. మీకు అత్యవసర సమయాలలో తోడుగా నిలిచే వ్యక్తులు మీ ముందుకు వస్తారు. రాబోయే 48 గంటల్లో మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఊహించని ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది. ఈ 2026వ సంవత్సరం మీకు జీవితంలోనే అత్యంత అదృష్టమైన కాలంగా మారబోతుంది. మీరు కలలో కూడా ఊహించని గొప్ప శుభవార్తను ఈ సమయంలో అందుకుంటారు. మీరు వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీ జీవితానికి సంబంధించిన అసలు నిజాలను
చెప్పబోతున్నాను. ఇన్నాళ్ళు మీరు ఏ తప్పులు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు, ఏ వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ గ్రహ గోచారాల వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మీరు ఏ ఏ రంగాలలో లాభాలను అందుకునే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. అందుకనే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్నేహితులారా, రాబోయే 48 గంటల్లో మీ జీవితంలో 3 వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందని గ్రహించాలి. ఈ 3 మీ ఎదుగుదలను ఓర్వలేక కుట్రలు పన్నుతున్న దుర్మార్గులు అని మీకు తెలుస్తుంది. వీరెవరో కాదు, మీ సొంత మనుషులే. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక లోలోపల రగిలిపోతున్నవారు. వీరి గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఈ వ్యక్తి మీ గురించి ఇంత పెద్ద కుట్ర పన్నుతున్నాడని తెలిస్తే మీరు షాక్ అవుతారు. మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు. మీరు వీరిని గుడ్డిగా నమ్మారు. మీ మనసులోని ప్రతి విషయాన్ని వారికి చెప్పారు. కానీ ఎవరైతే మీరు ప్రాణంగా నమ్మారో ఇప్పుడు అదే వ్యక్తి మీ వెనక శత్రువులా మారాడని గుర్తించండి. మిమ్మల్ని నాశనం చేయడానికి వారు గతంలో కూడా ప్రయత్నాలు చేశారు. ఇది ఏమాత్రము అతిశయోక్తి కాదు, 100% నిజం. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చెప్పే ప్రతి మాట అక్షర సత్యం అని మీరే ఒప్పుకుంటారు. రాబోయే 24 గంటల నుండి 48 గంటల్లో మీ జాతకంలోని బుధుడు మరియు శుక్రుడి ప్రభావం వల్ల మీకు భారీ లాభాలు కలగబోతున్నాయి. మీ జీవితంలో ఎంతటి అద్భుతం జరగబోతుంది అంటే మీరు కూర్చున్న చోటు నుండే రాజభోగాలను అనుభవిస్తారు. మీ అదృష్టం ఇప్పుడు గుర్రంలా పరుగులు పెడుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి నోరెళ్ళబెట్టే సమయం వచ్చేసింది. మీ తలరాత మారబోతుంది. రాబోయే 48 గంటల్లో మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతుంది. గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినైనా ఆర్థిక సహాయం అడిగితే వారు మిమ్మల్ని తృణీకరించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి సిగ్గుపడే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే బుద్ధికి అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీపై కలగబోతుంది. రాబోయే 2 రోజుల్లో మీరు ఒక సామాన్య వ్యక్తిలా ఉండబోరు. మీ జీవితంలోకి అంతటి భారీ విజయం రాబోతుంది. మరి మీరు సాధించబోయే ఈ అద్భుతమైన విజయాన్ని చూసి జనం ఇది ఏదో అడ్డదారిలో వచ్చిన సంపద అని అనుకోవచ్చు కూడా. కానీ మీ కష్టం, మీ పట్టుదలే మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చాయని తెలిసినప్పుడు వారే ఆశ్చర్యపోతాడు. గణనాథుడి ఆశీస్సులతో మీరు ఈ కలియుగంలో ఒక రాజులాగా వైభవాన్ని అనుభవించే సమయం ఆసన్నమైనది. ఇవన్నీ కేవలం మిమ్మల్ని సంతోషపెట్టడానికి చెబుతున్న మాటలు అనుకోవద్దు. గ్రహాల గతులలో మార్పులు వచ్చినప్పుడు వాటి ప్రభావం మనిషి జీవితంపై ఖచ్చితంగా పడుతుంది. వచ్చే 24 గంటల నుండి 48 గంటల్లో మీరు ఎదురు చూస్తున్న ఆ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ముఖ్యంగా రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని ఎవరి సహాయము అందకపోయినా పోరాడుతున్న వారికి ఈ సమయం ఒక గొప్ప వరంగా మారుతుంది. మీ అదృష్టంలో రాసి ఉన్న ప్రతిదీ మీరు పొందే సమయం వచ్చేసింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ దైవం యొక్క 3వ కన్ను ఇప్పుడు మీపై తెరుచుకుంది. భగవంతుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన 2 కళ్ళు మూసి ఉన్నట్టు అనిపించినా మనల్ని గమనించే మరో కన్ను ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది. గతంలో మిమ్మల్ని ఏడిపించిన వారు, మిమ్మల్ని హింసించిన వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక రగిలిపోతారు. మీ సంతోషం వారి నిద్రను దూరం చేస్తుంది. మీరు సాధించే విజయాలే మీ శత్రువులకు అసలైన సమాధానాలు అవుతాయి. మీ ఎదుగుదల చూసి వారు కుళ్ళి ఏడ్చే పరిస్థితి వస్తుంది. మీరు సుఖంగా సంతోషంగా ఉండడమే వారికి అతిపెద్ద శిక్షగా మారుతుంది. శత్రువులకు మీ సంతోషం అస్సలు నచ్చదు. మీరు ఎప్పుడూ బాధలో నిరాశతో ఉండాలని వారు కోరుకుంటారు. అందుకే వారు మీ చుట్టూ రకరకాల
కుట్రలు పన్నుతూ ఉంటారు, వలలు విసురుతూ ఉంటారు. ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలోచించండి. అంతా బాగుంది అనుకున్న సమయంలో హఠాత్తుగా ఏదో ఒక సంఘటన జరిగి మీ సంతోషం దుఃఖంగా మారిపోయింది కదా. ఇలా మీ జీవితంలో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. దీని వెనక ఉన్నది ఎవరో కాదు, ఆ ముగ్గురు వ్యక్తులే మిమ్మల్ని నాశనం చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా వీరు మీ చుట్టూనే తిరుగుతున్నారు. మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేయడానికి, మీ పేరు మీద ప్రతికూల శక్తులు కూడా ప్రయోగించే ప్రయత్నం చేశారు. అందుకే కొన్నిసార్లు మీరు రాత్రి నిద్రపోవడానికి ప్రయత్నించినా కూడా నిద్ర రాలేదు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో మీకు మెలకువ రావడం, ఏదో తెలియని భయం మిమ్మల్ని చుట్టుముట్టడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఆ నెగిటివ్ శక్తుల ప్రభావమే. మీ నిద్రను, ప్రశాంతతను దూరం చేస్తున్నది ఆ ముగ్గురు వ్యక్తులే. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో మీరు సాధించబోయే విజయాలను చూసి వారు చాలా బాధపడుతున్నారు. మీరు కొత్త ఇల్లు కట్టుకోవడం, కొత్త కారు కొనడం లేదా కొత్త స్థలం తీసుకోవడం వారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని తమ మాయలో పడేసి అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ భయపడకండి. ఈరోజు మనం ఈ వీడియోలో వారి నుంచి ఎలా బయటపడాలి, అసలు ఆ ముగ్గురు ఎవరు అనే విషయాలను క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూసి నేను చెప్పే పరిహారాలు పాటిస్తే మీ జీవితం మారడం 100% ఖాయం. ఇక అసలు విషయంలోకి వస్తే రాబోయే 24 గంటల నుండి 48 గంటల్లో మీ జీవితంలో కలియుగపు అతిపెద్ద అద్భుతం జరగబోతుంది. ఇప్పుడు సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు మరియు లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు. వారి ఆశీస్సులతో వచ్చే 2 రోజుల్లో మీ ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు కొరత ఉండదు. దీనికి కారణం మీ జాతకంలో బుధ మరియు శుక్రగ్రహాల స్థితి అత్యంత బలంగా మారడమే. ఆ గ్రహాల శుభదృష్టి మీ రాశిపై పడింది. దీనికి తోడు శనిదేవుడు అనుకూలత కూడా తోడవ్వడంతో మీకు ఇక తిరుగు ఉండదు. ఇలాంటి సువర్ణ అవకాశం అందరికీ రాదు. ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఇలాంటి శుభ సమయం ప్రాప్తిస్తుంది. మా జీవితంలో ఆనందం ఎప్పుడు వస్తుంది? మా కష్టాలను ఆ దైవం చూడడం లేదా? భగవంతుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదా అని ఇన్నాళ్ళు మీరు పడ్డ వేదనకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఆ అద్భుతం మీ కళ్ళ ముందే జరుగుతుంది కాబట్టి. మీరే అంటారు, ధన్యవాదాలు ప్రభువా, నా జీవితాన్ని మార్చేశావు అని. వచ్చే 48 గంటల్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అందే ఆ శుభవార్త చూసి మీ ఊరు చుట్టుపక్కల వారు అందరూ ఆశ్చర్యపోతారు. అదృష్టం అంటే నీలా ఉండాలని అందరూ అనుకుంటారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 అద్భుతమైన శుభవార్తలు మిమ్మల్ని వరించబోతున్నాయి. గుర్తుంచుకోండి, ఆ భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే ఎవ్వరూ ఆపలేరు. దేవుడి ఇంట్లో న్యాయం ఉంటుంది, కానీ అన్యాయం ఉండదు. అది ఇప్పుడు మీ కళ్ళతో చూడబోతున్నారు. ఆ దైవం కరుణిస్తే అదృష్టం ఎలా వరిస్తుందో మీకు అర్థమవుతుంది. స్నేహితులారా, ఆ దైవం ఇచ్చేటప్పుడు అన్నీ ఒక్కసారే ఇస్తారు. ఆ అదృష్టాన్ని మీరు ఏ విధంగా అందుకోవాలో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. అందుకే ఏ పొరపాటు చెయ్యకుండా ఈ వీడియోను చాలా జాగ్రత్తగా చూడండి. చాలామంది తమ జీవితంలో మంచి సమయం వచ్చినప్పుడు దానిని సరిగ్గా ఉపయోగించుకోరు. ఆ తర్వాత తమ పొరుగువారు ఆ అదృష్టంతో కోటీశ్వరులు అవ్వడం చూసి పశ్చాత్తాపడుతూ ఉంటారు. మీరు ఆ తప్పు చేయకండి. ఇప్పుడు సమయం మీ పక్షాన ఉంది. అంటే సాక్షాత్తు ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉన్నాయని అర్థం. మీరు చేసే మంచి పనుల వల్ల మీ జాతకంలో శుభగ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇవ్వడం మొదలు పెడతాయి. అందుకే రాబోయే 24 గంటల నుండి 48 గంటల పాటు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ నేను చెప్పే విషయాలను తమాషాగా అస్సలు తీసుకోవద్దు. అలా తీసుకుంటే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. వచ్చే 48 గంటల్లో మీ అదృష్టం వజ్రంలా మెరవబోతుంది. మీరు మీ మనసులో ఏది కోరుకుంటే అది మీకు లభిస్తుంది. అయితే నేను ముందే చెప్పినట్లుగా ఆ ముగ్గురు వ్యక్తుల పట్ల మీరు
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు మీ సంతోషంలో విషం కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ ముందు చాలా మంచిగా ఉంటూనే మీ వెనక గోతులు తీస్తూ ఉంటారు. అందుకనే ఈ 48 గంటలు మీరు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఇప్పుడు ఆ శత్రువులు ఎవరో వారిని ఎలా గుర్తించాలో నేను మీకు వివరిస్తాను. వచ్చే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు TSKMPA అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ముగ్గురే మీ సమస్యలకు ప్రధాన కారణం. వీరితో మీకు ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ముగ్గురిలో ఒకరు మీ పొరుగువారు. వీరు ఎప్పుడూ మీ పనులపై, మీ జీవితంపై ఒక కన్నేసి ఉంచుతారు. మీ ఇంటికి వస్తూ ఉంటారు. మీతో చాలా తీయగా మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే వారు నిజంగానే మీ మేలు కోరుకుంటున్నారేమో అని మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది అస్సలు నిజం కాదు. ఆ వ్యక్తి కేవలం తన స్వార్థం కోసమే మీతో సంబంధం కలిగి ఉన్నాడు. మీ దగ్గర నుండి రహస్యాలు తెలుసుకుని ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడమే వారి అసలు ఉద్దేశం. అందుకే అలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. స్నేహితులారా, ఆ వ్యక్తి మీతో మాట్లాడేది కేవలం తన స్వార్థం కోసమే. పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోడు. కానీ వెళ్ళేటప్పుడు మీ జీవితానికి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగలించి తర్వాత మీరు పశ్చాత్తాపపడేలా చేస్తాడు. అందుకనే ఇప్పటికైనా మీ చుట్టూ ఉన్న ఇలాంటి వ్యక్తుల గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. నేను ఈ మాటలు చెబుతూ ఉండగానే మీకు ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే మీ మనసులోకి వచ్చేసి ఉంటుంది కదా. ఒకవేళ మీకు అర్థమైతే వెంటనే అప్రమత్తం అవ్వండి. మీరు ఇలాంటి వారి నుండి దూరంగా జరగనంత వరకు మీ జీవితంలోకి ఎంత పెద్ద సంతోషం వచ్చినా దాని వెనకే ఏదో ఒక దుఃఖం కూడా తోడవుతుంది. ఇక రెండో వ్యక్తి మీ బంధువులలోనే ఉన్నారు. ఆ బంధువు మీపై ఎంత అసూయ పెంచుకున్నారో మీరు ఊహించలేరు. మీరు వారి ఇంటికి వెళ్ళినా మీతో సరిగ్గా మాట్లాడరు. మీ పక్కన నిలబడడానికి కూడా ఇష్టపడరు. మీ సంపాదనను చూసి, మీ సంతోషాన్ని చూసి వారు లోపల రగిలిపోతూ పైన చెప్పిన మీ పొరుగు వారితో చేతులు కలిపి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. నేను నేరుగా వారి పేర్లు చెప్పడం నియమాలకు విరుద్ధం. కానీ మీకు అర్థమయ్యేలా సంకేతాలు ఇచ్చాను. మీరు ఎప్పుడైతే ఇలాంటి నెగిటివ్ మనుషులకు దూరంగా ఉంటారో అప్పుడు గ్రహాల అనుకూలత మీకు పూర్తిగా లభిస్తుంది. అప్పుడు మీరు గమనిస్తారు, ఇన్నాళ్ళు నిలిచిపోయిన చిన్న చిన్న పనులు కూడా చాలా సులభంగా పూర్తవుతాయి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు కూడా సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా రాబోయే 48 గంటల్లో మీ జాతకంలో కనిపిస్తున్న శుభ సంకేతాల వల్ల మీ ప్రతి కళ నిజం కాబోతుంది. మీరు కలలో కూడా ఊహించని అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. నేను ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగా కారు, బంగ్లా, ధనం మరియు మీరు కోరుకున్న ప్రేమ ఇవన్నీ మీ దరి చేరబోతున్నాయి. ఆ అద్భుత సమయం కోసం సిద్ధంగా ఉండండి. నేను ఈ 2 వస్తువులను మీ దగ్గరే ఉంచుకోమని ఎందుకు చెప్పాను అంటే వచ్చే 48 గంటల్లో బుధ, శుక్ర గ్రహాల దృష్టి మీ జాతకంలోని లాభస్థానంపై పడబోతుంది. ఇలాంటి అద్భుతమైన గ్రహస్థితి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఏర్పడింది. గతంలో ఇలాంటి సమయం వచ్చినప్పుడు చాలామంది దీనిని ఉపయోగించుకుని లాభపడ్డారు. ఒకవేళ గతంలో మీరు ఆ అవకాశం కోల్పోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆ సమయం మీ తలుపు తట్టబోతుంది. ఈసారి కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇలాంటి అవకాశం రావడానికి మరో 10 ఏళ్ళు పడుతుంది. అందుకనే నేను చెప్పే మాటలను చాలా శ్రద్ధగా వినండి. నేను ప్రతి విషయాన్ని మీకు క్షుణ్ణంగా విధి విధానాలతో సహా వివరిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని నేను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను. మీ జీవితం సులభతరం కావాలన్నదే నా కోరిక. ఇప్పుడు ఆ 2 వస్తువులు ఏంటో తెలుసుకుందాం. ఈ 2 వస్తువులను మీరు దగ్గర ఉంచుకుంటే మీ జీవితం
మునిపటిలా ఉండదు. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే ఆరాటపడ్డారో అది మీ పాదాల చెంతకు చేరుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ప్రపంచమే మీ ముందు తల వంచుతుంది. ఎందుకంటే ఈ రెండు వస్తువులలో దైవిక శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. అవి మీ జాతకానికే ఒక మూల మంత్రంలా పనిచేస్తాయి. వీటిని దగ్గర ఉంచుకోవడం వల్ల దేవతలందరి శుభదృష్టి మీపై ఉంటుంది. మీకు రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మీ కలలన్నీ నిజమవుతాయి. వచ్చే 48 గంటల సమయం చాలా సున్నితమైనది మరియు నిర్ణయాత్మకమైనది. ఈ సమయంలో బుధ మరియు శుక్రగ్రహాల శక్తి చాలా వేగంగా పనిచేస్తూ ఉంటుంది. బుధుడు మన ఆలోచనలకు, మాటకు మరియు నిర్ణయాలకు అధిపతి. శుక్రుడు మన సంబంధాలకు, సుఖ సంతోషాలకు మరియు ఆకర్షణకు చిహ్నం. ఈ సమయంలో మీరు చేసే చిన్న చిన్న తప్పులు మీ మనశ్శాంతిని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాలను మీరు చాలా నిబద్ధతతో పాటించాలి. ఆ రెండు వస్తువులు ఏంటో, వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. స్నేహితులారా, ఈ 48 గంటల సమయం మీ జీవితంలో చాలా కీలకమైనది. ఈ సమయంలో మీ ప్రవర్తన, మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే వచ్చే 48 గంటల్లో మీరు పొరపాటును కూడా చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి తప్పు, కోపంతో మాట్లాడడం. గ్రహస్థితి వల్ల ఈ సమయంలో మీ మాట తీరుపై ప్రభావం ఉండవచ్చు. ఎవరైనా చిన్న మాట అన్నా సరే మీరు వెంటనే కోపంతో సమాధానం ఇవ్వకండి. ఆ క్షణంలో మీరు వాడే ఒక తప్పుడు వాక్యం మీ బంధాల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఎప్పుడైనా మనసు కలత చెందితే వెంటనే స్పందించకుండా 1-2 నిమిషాలు మౌనంగా ఉండండి. మనసులో ఆ దైవనామాన్ని స్మరించుకోండి. అప్పుడు పరిస్థితి దానంతట అదే చక్కబడుతుంది. రెండవ పొరపాటు, ఆలోచించకుండా ఎవరికి వాగ్దానాలు చేయకండి. ఈ సమయంలో జనం మీ నుండి సహాయం కోరవచ్చు లేదా ఏదైనా ఆశించవచ్చు. మీరు ఏ పనైతే సమయానికి పూర్తి చేయగలరో దానికి మాత్రమే సరే అని చెప్పండి. కేవలం ఎదుటివారి ముందు మంచిగా అనిపించుకోవాలని లేనిపోని హామీలు ఇస్తే అది భవిష్యత్తులో మీకు పెద్ద భారంగా మారుతుంది. మూడవది, ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఈ 48 గంటల్లో ఈ భావన మీలో బలంగా రావచ్చు. ఫలానా వ్యక్తి ముందుకు వెళ్ళిపోయాడు, నా దగ్గర ఇది లేదు అనే ఆలోచన మీ మనసులో రావచ్చు. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరుగా ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవడం వల్ల మీ శక్తి తగ్గుతుంది, ఫలితం ఉండదు. మీ కష్టంపై మీరు దృష్టి పెట్టండి, మీ సమయం కూడా వస్తుంది. నాలుగో విషయం, అవసరం లేని ఖర్చులు లేదా ఆడంబరాల కోసం డబ్బు వృధా చెయ్యకండి. ఏదైనా కొత్త వస్తువు కొనాలని లేదా ఎవరినో మెప్పించాలని డబ్బు ఖర్చు చేయాలి అనిపించవచ్చు, కానీ ఇది పొదుపుగా ఉండవలసిన సమయం. ఇప్పుడు మీరు పాటించే క్రమశిక్షణే మీ ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తుంది. ఐదవది, ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడడం లేదా గాసిప్స్లో పాల్గొనడం మానుకోండి. ఎక్కడైనా మూడో వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే అక్కడ మౌనంగా ఉండడమే తెలివైన పని. మౌనంగా ఉండడం వల్ల అనవసరమైన చిక్కుల్లో పడకుండా ఉంటారు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, మీ నిద్ర మరియు దినచర్యను అశ్రద్ధ చేయకండి. ఆలస్యంగా నిద్రపోవడం, సమయానికి తినకపోవడం మరియు మొబైల్లో ఎక్కువగా గడపడం వల్ల మీ మనసు త్వరగా అలసిపోతుంది. అలసిపోయిన మనసుతో మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. స్నేహితులారా, అలసిపోయిన మనసు ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలకే దారి తీస్తుంది. మీ శరీరం, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే బుధుడు మీకు స్పష్టమైన ఆలోచనలను, శుక్రుడు జీవితంలో సమతుల్యతను ప్రసాదిస్తారు. ఈ 48 గంటల్లో మీరు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ మనసులోని మాటలను అందరితో పంచుకోకండి. ప్రతి ఒక్కరూ మీ మేలు కోరుకునేవారు కాకపోవచ్చు. కొన్ని విషయాలను మీ దగ్గరే ఉంచుకోవడం
ఆత్మరక్షణ మాత్రమే. అది మోసం కాదు. సరైన సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి ముందు ఆ విషయాలు అనేవి బయటపడతాయి. వచ్చే 48 గంటల్లో మీ రోజును భగవంతుని నామస్మరణతో మొదలుపెట్టి కృతజ్ఞతతో ముగించండి. ఉదయం నిద్ర లేవగానే దైవానికి ఒక్క క్షణం మొక్కి రాత్రి పడుకునే ముందు ఆ రోజు మీకు లభించిన వాటికి ధన్యవాదాలను చెప్పుకోండి. దీనివల్ల మీ మనసు స్థిరంగా ఉంటుంది. గ్రహాల శక్తి మీకు అనుకూలంగా మారుతుంది. బుధుడు మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచితే శుక్రుడు మీ జీవితంలో మాధుర్యాన్ని నింపుతాడు. ఇక అసలు విషయానికి వస్తే వచ్చే 48 గంటల్లో మీరు మీ జేబులో ఉంచుకోవలసిన ఆ 2 వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చూడడానికి చాలా సాధారణంగా అనిపించిన మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ మాట తీరును మరియు మీ నిర్ణయాలను ఎంతగా ప్రభావితం చేస్తాయి అంటే జనం మిమ్మల్ని చాలా గౌరవంగా చూడడం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు లోపల నుండి బలంగా తయారవుతారో అప్పుడు ధనం, అవకాశాలు, గౌరవం మరియు ప్రేమ అన్నీ మీ వైపుకే ఆకర్షించబడతాయి. దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యక్కర్లేదు. మీ ఇంట్లో ఉండే వస్తువులే సరిపోతాయి. మొదటి పరిహారం బుధ మరియు శుక్రగ్రహాలకు సంబంధించింది. దీనికి మీకు కావలసింది ఒక శుభ్రమైన రుమాలు మరియు ఒక చిన్న కాగితం. రుమాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కాగితం కూడా ఏదైనా పుస్తకంలో ఒక చిన్న ముక్క సరిపోతుంది. దీని విధి విధానాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈరోజు లేదా రేపు ఉదయం మీరు నిద్ర లేచి మొహం కడుక్కుని తర్వాత ఒక శుభ్రమైన రుమాలును తీసుకోండి. అది ఉతికినదైతే చాలా మంచిది. శుక్రుడి శక్తి శుభ్రతకు, ఆకర్షణకు చిహ్నం కాబట్టి రుమాలు ఎంత శుభ్రంగా ఉంటే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ చిన్న కాగితంపై నీలం లేదా నలుపు రంగు పెన్నుతో చాలా ప్రశాంతమైన మనసుతో ఈ 3 లైన్లు రాయండి. మొదటి లైన్లో మీ పేరు రాయండి. రెండవ లైన్లో నా మాట తీరు మధురంగా ఉండాలి, నా బుద్ధి స్పష్టంగా ఉండాలి అని రాయండి. మూడో లైన్లో మీరు ఏం రాయాలో ఇప్పుడు చూద్దాం. మూడో లైన్లో నా కర్మలు సరైన దిశగా సాగాలి, నా జీవితంలో స్థిరత్వం రావాలి అని రాయండి. దీని కింద చాలా చిన్నగా ఒక్కసారి ఓం బుధాయ నమః మరియు ఓం శుక్రాయ నమః అని రాయండి. ఇది రాస్తున్నప్పుడు బయటకు ఏమీ మాట్లాడకండి. మనసులో మాత్రం ఆ దైవాన్ని తలుచుకోండి. ఇప్పుడు ఆ కాగితాన్ని మడతపెట్టి రుమాలు లోపల ఉంచి ఆ రుమాలను మీ జేబులో పెట్టుకోండి. మీరు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కసారి జేబులో చెయ్యి వేసి ఆ రుమాలను తాకుతూ నేను ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాను, నేను ఏం చేసినా ధర్మబద్ధంగా చేస్తాను అని మనసులో అనుకోండి. ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ మీ బుద్ధిని మేల్కొలపడానికి, శుక్రుడి ఆకర్షణను పెంచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వచ్చే 48 గంటల్లో మీరు తీసుకునే నిర్ణయాలలో, మాట తీరులో ఈ జాగ్రత్తలు పాటిస్తే అనవసరమైన గొడవలు అక్కడితోనే ఆగిపోతాయి. జనం మిమ్మల్ని సీరియస్గా తీసుకోవడం మొదలు పెడతారు. గతంలో మీ చేజారిపోయిన అవకాశాలు మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి. రెండో వస్తువు ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే. దీనికోసం మీరు పైసా ఖర్చు చేయక్కర్లేదు. ఒకే ఒక బియ్యపు గింజ లేదా గోధుమ గింజ, దీనితో పాటు చిన్న కలకండ ముక్క ఉంటే తీసుకోండి, లేకపోయినా పర్వాలేదు. గింజ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. గింజ అనేది సమృద్ధికి సంకేతం, కలకండ మాధుర్యానికి సంకేతం. ఇది ఏదో మంత్రం తంత్రం అని కాదు. ఇది మీ జేబులో ఉన్నంతసేపు నా లక్ష్యం స్థిరత్వం, నా మార్గం మాధుర్యం అని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ ఆలోచనే మీ జీవితంలో ధనప్రాప్తికి, మంచి సంబంధాలకు దారులు తీస్తాయి. దీని విధి విధానం ఏమిటంటే ఉదయం నిద్ర లేచి నీళ్లు తాగిన తర్వాత ఒక గిన్నెలో నుండి ఒక బియ్యం గింజను తీసుకోండి. ఆ బియ్యం గింజను మీ అరిచేతిలో ఉంచుకుని ఇలా మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓ భగవంతుడా, నా ఇంట్లో అన్నానికి,
ధనానికి మరియు శాంతికి ఎప్పుడు లోటు లేకుండా చూడు. ఆ తర్వాత ఆ గింజను ఒక చిన్న కాగితంలో చుట్టి లేదా నేరుగా మీ జేబులో కానీ పర్సులో కానీ ఒక మూల సురక్షితంగా ఉంచుకోండి. మీ దగ్గర కలకండా ముక్క ఉంటే దాన్ని కూడా ఈ గింజతో పాటే ఉంచవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఈ గింజను జేబులో ఉంచుకున్నారని ఎవరికీ చెప్పకూడదు, ఎవరికీ చూపించకూడదు. పదే పదే బయటకు తీసి చూడకండి. ఇది మీ లోపల క్రమశిక్షణను, నమ్మకాన్ని పెంచే ఒక రహస్య సంకేతం. 48 గంటల సమయం ముగిసిన తర్వాత ఆ గింజను మీ ఇంటి పూజ గదిలో ఉంచండి లేదా ఏదైనా మొక్క మొదట్లో వేసేయండి. మీరు లోపల సృష్టించుకున్న ఆ దైవిక శక్తి ఇప్పుడు మీ జీవితంలో స్థిరపడుతుంది అనడానికి ఇది ఒక సూచన. స్నేహితులారా, ఈ 2 పరిహారాలు అద్భుతంగా పనిచేయాలి అంటే ఒక ప్రధాన నియమాన్ని పాటించాలి. వచ్చే 48 గంటల పాటు మీ వాక్కును అదుపులో ఉంచుకోండి. అనవసరమైన వాదనలకు వెళ్ళకండి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. మీరు తప్పుడు మాటలకు ఎంత దూరంగా ఉంటే బుధుడు మీ బుద్ధిని అంత పదునుగా మారుస్తాడు. మీరు ఎంత మధురంగా మాట్లాడితే శుక్రుడు అదృష్టాన్ని అంతగా మీ వైపుకు ఆకర్షిస్తాడు. మీ మాటలో నిలకడ, ముఖంలో ప్రశాంతత, నిర్ణయాలలో స్పష్టత ఉన్నప్పుడు ఈ ప్రపంచం మీకై తానుగా గౌరవాన్ని ఇస్తుంది. మీరు కోరుకున్నవన్నీ మీ దరి చేరడానికి దారులు దానంతట అవే తెరుచుకుంటాయి. ఈ సమాచారం మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. స్నేహితులారా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు రాశి ఫలాల వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు.